గారు, మొత్తానికి ఇది మీకు వెస్ట్ బెంగాల్లో అలాగే తమిళనాడు ఎన్నికల్లో మీరు చేస్తున్నటువంటి ప్రచారానికి ఈ బిల్లు వీగిపోవడం అనేది బీజేపీకి అడ్వాంటేజ్గా మారబోతోంది. ప్రతిపక్షాలపైన విమర్శించడానికి ఇది ఒక మేజర్ అస్త్రంగా మీరు ప్రయోగించబోతున్నారా? జయశేఖర్ని వైసేభర్ని అని చెప్తారు హిందీలో. వాళ్ళు చేసిన పాపం వారు అనుభవించాలి. మాకు అవకాశం ఇచ్చినారు, మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలా, ఓట్ల కోసం ఈ యొక్క బిల్లును వాడుకోవాలనే ఉద్దేశంతో మేము పెట్టింది లేదు. కానీ ఈ రోజు వాళ్ళు ఓడించి వీకిపెట్టెడ్ చేసి మాకు మళ్ళీ రేపటి నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినారు. ఏమైతుంది, మేము గెలిచినా మాకు అడ్వాంటేజ్ అవుతుండే, ఇప్పుడు ఓడించినా మాకే అడ్వాంటేజ్. ప్రజలు మాట్లాడతారు మాకన్నా ముందే, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వాళ్ళు ఇప్పటికైనా కానీ మళ్ళీ మీరు ప్రతిపాదిస్తే గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు, ఖచ్చితంగా ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుందని పాపం చాలా ఆశపడ్డారు. డెఫినెట్ గా కదా, ఈ దేశంలోని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు 50 సంవత్సరాల కళ ఇప్పటికన్నా కనీసం సాకారం అవుతుందన్న ఉద్దేశంతోనే దేశ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కోరుకునే రైట్ యాంగిల్ ఆలోచించే పురుషులందరూ కూడా దీన్ని స్వాగతించినారు. ఈ తరుణంలో బేస్లెస్ గా కారణం లేని, లాజికల్ కారణం లేనటువంటి ఒక అపోజ్ చేయడం అనేది చాలా దురదృష్టం. ఏమన్నా ఆడొచ్చిందని మేము తప్పు చేసింది ఏమున్నది, చేయబోయేది ఏమున్నది. దీని ద్వారా దేశంలో ప్రాతినిధ్యం పెరగాలి. 20 లక్షల యావరేజ్, 18 లక్షల యావరేజ్ ఒక పార్లమెంట్ మెంబర్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంఖ్యను చూస్తే 40-42 లక్షలకు ఒక పార్లమెంట్ ఉన్నది. దాని ద్వారా పెరుగుతాయి. రెండోది మహిళలు కూడా పెరుగుతారు. దీంట్లో అందరికి సమానమైనటువంటి అవకాశంగా మీరు ఓటేస్తే మేము ఓటేసాం కాబట్టి మాకు ఇవాళ మహిళా బిల్లు వచ్చింది చెప్పుకోరు కదా, ప్రచారం చేసుకోరు కదా. మేము ఓటేసాం కాబట్టి మహిళలకు పార్లమెంట్ లో సీట్ల నెంబర్ పెరిగింది అని చెప్పుకోండి కదా. ఓటేయకుండా పాజిటివ్ ప్రపోజల్స్ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అర్థం లేనటువంటి వాదన చేసి వీగిపోయేటట్టు చేయడం అంటే ప్రజలు శిక్షించారా, మాఫీ చేస్తారా ప్రజలు? మీరే ఇచ్చిన మంచి టైటిల్ ఇచ్చారు, సారీ నారీ అని చెప్పి. చాలా చాలా అప్లై అవుతుంది, రెఫరెన్స్ కాంటెక్స్ట్ అంతా కూడా. సో ఈ రకంగా కాంగ్రెస్ యొక్క దుర్బుద్ధి, ప్రతిపక్షాల దుర్బుద్ధి దేశ ప్రజలకు అర్థమైంది. ఈ యొక్క రాజకీయ కోసము, ఓట్ల కోసం వాడుకోవడం కాదు. ఇది నిజంగా కూడా ఈ దేశ రాజకీయాల్లో మహిళా శక్తిని చూపించాలి, హౌస్లలో అవకాశం ఇవ్వాలి. ఎట్లయితే లోకల్ బాడీలో ఇస్తున్నాం మనం, అదే రకంగా ఇచ్చినట్టయితే వారి లీడర్షిప్ ఇవాల్వ్ అవుతుంది. వారి యొక్క నాలెడ్జ్ కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇవాళ జనాభాలో 51% 49% సబ్జెక్ట్ కరెక్షన్ ఉన్నటువంటి జనాభా ఇవాళ ఆల్మోస్ట్ చదువుకున్న మహిళల అమ్మాయిలందరూ కూడా జాబ్ చేస్తా ఉన్నారు చదువుకుని. పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓలు ఉంటున్నారు, పెద్ద కంపెనీలకు ఎండీలు చైర్మన్ గా ఉంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలకు కూడా మనోళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు. ఈ తరుణంలో నాలెడ్జ్ లేదు అనేది తక్కువ అంచనా వీలేదు, మహిళలకు కూడా కార్యదక్షత లేదని తక్కువ అంచనా వీలేదా? ఎవరు అనలేదు కదా, కార్యదక్షత లేదు అనలేదు, నాలెడ్జ్ లేదు అనలేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదని చెప్పేసి వీళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయలేదు కదా. మరి అర్థమేమో దీంట్లో ఓటు వేయకపోవడానికి కారణం ఏంటి? డిలిమిటేషన్, వ్యతిరేకించడానికి కారణం ఏంటి? మేము ఒప్పుకున్నాం కదా, సరే మీరు చెప్పినట్టే సెపరేట్ గా వేస్తాం, సారీ స్ప్లిట్ చేద్దాం, మీరు ఇప్పటికైనా 1 hour టైం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పి ఒప్పుకున్నారా? మహిళా లోకం గురించి ఓట్ల కోసం, పవర్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఖచ్చితంగా మీరే బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చారు. ప్రజలకు కూడా మిమ్మల్ని ద్వేషించడానికి, మిమ్మల్ని వ్యతిరేకించడానికి ఒక అస్త్రంగా మారుతోంది. ఓపెనింగ్ స్టేట్మెంట్ అది. ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ట్రాప్ అని చెప్పాను. ట్రాప్ లో మేము పడలేదు, వాళ్ళే పడ్డారు. మీరు May 4th మళ్ళీ ఒక్కసారి మనం పెడదాము, రిజల్ట్స్ మనం చూస్తాము. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు, మహిళా లోకం చాలా టాలెంటెడ్. నో సార్, సంఖ్య తగ్గిపోతుంది, సంఖ్యాబలం లేని కారణంగా మా వాయిస్ ఉండదు, నేషనల్ పార్టీస్ ప్రభుత్వంలో వాయిస్ ఉండదు అని చెప్తున్నారే. 11 తీసుకుంటే సీట్లు తగ్గుతాయి కదా. I have a straight question to you, Srinivas garu. No. You answer me a straight question. ఒకటే క్వశ్చన్ నా దగ్గర ఉంది. We are enhancing 50% straight away without any discussion. We will get there, sir. Then you answer me a straight question. Srinivas garu, he has a question for you. ఒక నిమిషం. Srinivas garu, నాకు ఒకటే straight question, sir. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. మీకు సూటి ప్రశ్న. నేను
రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ చూస్తున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది సార్? ఎన్ని ముఖ్యమంత్రులు మహిళలు ఉన్నారు సార్? ఎన్ని మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు సార్? సమాధానం చెప్పండి మీరు. ఎన్ని మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు సార్? ఎందుకు సార్ ఈ ద్వంద్వ వైఖరి? ఎందుకు సార్? ఒక్క రాష్ట్రం, అది ఢిల్లీలో